మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా అంజిబాబు గారు, అన్నా టమోటా రేట్స్ ఎప్పుడు పెరుగుతుందన్నా చెప్పు అన్నా. ప్రస్తుతం అయితే టమోటా రేట్లు ఒక్కసారి పెరుగుతాయని ఎవరు అనుకోవడం లేదు. కాకపోతే ఉత్తర భారతంలో టమాటాలు ఏప్రిల్ తర్వాత కాస్త తగ్గుముఖం పట్టవచ్చు అంటున్నారు. మేబీ ఏప్రిల్ చివరిలో ధరలు పుంజుకోవచ్చు, ఆలోపు కూడా ధరలు పెరగవచ్చు. కానీ భారీ స్థాయిలో పెరిగే మాత్రం అవకాశం లేదు. ఫారూక్ గారు, మదనపల్లి మార్కెట్కి ముందు ఉన్నాయి మంచి రోజులు, ఇంకా ముందులే మంచి కాలం. మదనపల్లి మార్కెట్కు ముందున అందరూ అంటే రైతు అన్నదాతలందరూ తృప్తిగా ఫీల్ అవ్వాలి. నందానందన. ఇక హరికృష్ణారెడ్డి గారు, అన్నా కోలార్ 15 kg బాస్ 150 నుంచి 160, బట్ మదనపల్లి 24 kg బాస్ 170. ఏమన్నా అక్కడికి ఇక్కడికి అంత తేడా? మార్చి రైతులు అస్సాంకు పోయేకి సిద్ధం కండి. ట్రైన్ అడ్రస్ DBRG వివేక్ ఎక్స్ప్రెస్ 2250, వీక్లీ 5 days ఉంటుంది. టైమింగ్ 12 గంటల 20 నిమిషాలకి. అట్ తిరుపతి టు అస్సాం గౌహతి. టికెట్ 905 రూపాయలు. జనరలా? స్లీపర్ కోచ్ కూడా కాదా? టమోటా పంటకి లక్షలు పెట్టి పోగొట్టుకున్నాం, కానీ అస్సాం టికెట్ 905 రూపాయలు. వెళ్ళి వద్దాం. టమోటా నాటి అస్సాం పోయే వచ్చాం అని అన్నా చెప్పుకోవచ్చు. మార్చిలో ప్లాంట్ చేసిన రైతులందరూ అస్సాం వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి ఇది కామెడీగా తీసుకోండి. నేను కూడా ఫండీగానే ఉంది నాకు కామెంట్ ఇది. తిరుపతి నుంచి వారంలో 5 రోజులు 12 గంటల 20 నిమిషాలకు ఉదయం పూట గౌహతి అస్సాగౌహతి ఎక్స్ప్రెస్ నెంబర్ కూడా వేసారని 2250. టమోటా పంట పెట్టి లక్షలు పెట్టి నష్టపోయాంతో పాటు అస్సాంకి వెళ్ళి వచ్చే వాళ్ళందరికీ చెప్పుకుందామని నేను ఫన్నీగా కామెంట్ పెట్టారు. బట్ దీంట్లో ఇది కామెడీగానే తీసుకోండి. చెప్పాలి, మార్చి అంటే ఏప్రిల్ మేలో వస్తాయి టమాటాలు. చూద్దాం ఏమవుతుందో. ఇక నరసింహులు గారు, హాయ్ అన్న. హాయ్ తమ్ముడు. ఇక వైసీనా యాసిన్ బేగ్ గారు, బ్రదర్ లెవెల్ క్రేడ్స్ అంటున్నారు, మరి వీడియోలో ఫుల్ క్రేడ్స్ లెవెల్ క్రేడ్స్ వీడియో పెట్టండి, థ్యాంక్ యూ. దానికి వినోద్ కామెంట్ పెట్టారు. సయ్యద్ బ్రో అప్డేట్ అవ్వండి. ఏం అప్డేట్ అవుతా తమ్ముడు? మదనపల్లి మార్కెట్లో గోలగోలగా ఉంది. ఈ యూట్యూబ్లో వీడియోస్ చేయకూడదని మదనపల్లి నూతన పాలకవర్గం అంతా యువకులే ఉన్నారు. అధ్యక్షులు సురేంద్ర గారు, ఉపాధ్యక్షులు సీఎం నిషార్ అహ్మద్ గారు, సభ్యులు అందరూ యువకులే. వారందరూ ఒక నిర్ణయం తీసుకున్నారు, వీడియోలు తీయకూడదు మదనపల్లి మార్కెట్లో, వాయిస్ ఓవర్ స్వరం ఇచ్చుకోండి అని చెప్పి. అంతకే పెట్టలేదు. కాకపోతే వాళ్ళందరి అనుమతితో ఈ లెవెల్ క్రియేట్లో లైవ్ యాక్షన్ పెట్టాను. లెవెల్ క్రియేట్లో వీడియో మాత్రం పెడతాను రేపు ఉదయం స్టాక్ వీడియోలో చూడండి. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, జాక్పాట్స్ వై రిమూవ్ ద జాక్పాట్స్ ఇన్ మదనపల్లి మార్కెట్. వినోద్ కుమార్ గారు, అన్నా ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నాము లెవెల్ క్రియేట్లో అని. రానున్న రోజుల్లో జాక్పాట్లు కూడా తీసేయవచ్చు. ముందు మీరు మదనపల్లి మార్కెట్కి రండి, మదనపల్లి మార్కెట్ని అభివృద్ధి చేయండి. ఇప్పుడు లెవెల్ క్రియేట్లు పెట్టాము, దాంతోపాటుగా రానున్న రోజుల్లో జాక్పాట్లు కూడా తీసేయవచ్చు. ఇక మణికంఠ రెడ్డి గారు, జాక్పాట్ బాగా వేస్తారులే బ్రో, ఇలాగైనా రైతునే ముంచేది చూడండి కావాలంటే. ఇది ఎలా ఉందంటే, అధికార పక్షం ఏం చేసినా గుడ్డిగా వ్యతిరేకిస్తుంది ప్రతిపక్షం. అది ఎక్కడన్నా కావచ్చు, అది ఉన్న విషయం వాస్తవం. ఎక్కడో ఒక చోట ఒక సందర్భంలో మాత్రమే అధికార పక్షానికి అండగా నిలుస్తారు. ఇప్పుడైతే ఆ వాతావరణం లేదు. అలా ఉంది ఈయన కామెంటు. కొత్త విధానం ఫస్ట్ రోజు కదా, లైవ్ పెట్టండి, ఎలా ఉందో చూద్దాం. ఇదివరకు చెప్పారు కదా శ్రీను గారు, మదనపల్లి నూతన మండి యజమాని నూతన పాలకవర్గం వీడియోలు తీయడం నిషేధించింది. మా చేతులు ఏమీ లేదు. దొరికినంత. ఖానీ గారు, ఎవరిని ఉద్దేశించి పెట్టారు? ఎవరు ఎన్ని కామెంట్లు పెట్టినా నాకు తెలిసి మదనపల్లి మార్కెట్ నా కన్నతల్లి లాంటిది. రైతుకు న్యాయం జరిగే మార్కెట్ ఏదన్నా ఉంటే మదనపల్లి మార్కెట్టే. ఇక్కడ నాకు తెలిసి వ్యవహారాలు ఎలా జరుగుతాయి, మండీ వాళ్ళ మధ్య ఎంత కాంపిటీషన్ ఉంటుంది, ఒకరి నుంచి మరొకరు అమ్మాలని ఎలా ఆతృత పడతారు. నాకు తెలిసి మదనపల్లి మార్కెట్లో రైతుకు న్యాయం జరిగే మార్కెట్ మదనపల్లి మార్కెట్టే. ఆ పైన మీ ఇష్టం, మీ సొంత అభిప్రాయం. మీకు నచ్చిన మాటకి వెళ్ళండి, ఇబ్బంది ఏమి లేదు. టమోటా రేట్స్ అనాలిసిస్ ఏప్రిల్. హరీష్ రెడ్డి గారు,
వెయిట్ అండ్ సీ బ్రో. ప్రస్తుతం అయోమయంలో ఉన్నాం, ఎందుకంటే ఎక్స్పోర్ట్లు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి ఎప్పుడు అర్థం కావడం లేదు. ఇవన్నీ అంచనాలే. ఉత్తర టమాటాలు తగ్గిపోతాయి, మే నెలలో ఎగిపోతే ఆరంభమవుతాయని చెప్పి ఇవన్నీ అంచనాలు, ఆశల పల్లకీలు మాత్రమే. కాబట్టి వెయిట్. ఇక కుమార్ రెడ్డి గారు, ఎన్టీఆర్ వారసులకు కూడా నీకున్న అభిమానం ఉండదు. వాళ్ళకి అభిమానం నిజంగా ఉంటే లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్న ఒకే ఒక్క కారణంతో ఆయన పార్టీని ప్రభుత్వాన్ని కూల్చేసే ప్రక్రియలో వాళ్ళు భాగస్వామ్యం కాలేరు. ఇంకంతకంటే వాళ్ళ గురించి నేను చెప్పలేను. మాకు మాత్రం ఓన్లీ వన్ ఎన్టీఆర్, ఆయన సిద్ధాంతం. చివరి రోజులు ఆయన ఏం చెప్పాడో అదే నాకు శిరోధార్యం. సుభాకర్ సూపర్ అన్న, థ్యాంక్ యూ బ్రో. కొంచెం ఏప్రిల్ రేట్స్ సుజిత గారు, నో, కొంచెం పేషెన్స్ దయచేసి కొంచెం ఎదురు చూడండి. శ్రీరామ గారు, తెలివైన రైతులు ఇప్పటికీ ఫిబ్రవరిలో మొక్కలు నాటారు. తెలివైన రైతులను అనుసరించి ప్లాంటేషన్ చేసిన వారు కూడా విజయం సాధిస్తారు. ఏప్రిల్ 20 నుంచి మంచి ధరను ఆశించవచ్చు. ఆయన ఇంగ్లీష్ స్టార్ట్ చేస్తే స్మార్ట్ పీపుల్స్ ఆర్ డన్ ప్లాంటేషన్ ఫిబ్రవరి. సమ్ ఇన్నోసెంట్ ఫార్మర్స్ ఆర్ ఆల్సో ఫాలో టు ద స్మార్ట్ ఫార్మర్స్. దే విల్ ఆల్సో బి విన్. టమోటా రేట్ ఈజ్ ఇంక్రీజ్ April 20. దిస్ ఈజ్ మై హోప్. ఆయన తెలుగు పెట్టాడు, నేను ఇంగ్లీష్లో రన్ చేశాను. శ్రీరామ్ ఎన్టీఆర్ గారు, April 1కి టమోటా రేట్ 100% ఇంక్రీజ్. మంజునాథ గారు. ఇక అనిల్ రెడ్డి గారు, గో ప్లాంటేషన్ టమోటా క్రాప్ అండ్ గెట్ గుడ్ ప్రాఫిట్స్ మై డియర్ ఫార్మర్స్, ఆల్ ద బెస్ట్. సీజన్ స్టార్ట్స్ నౌ, రన్. అర్థాలు చెప్తున్నారు, చేయండి టమోటా ప్లాంటేషన్ చెయ్యండి, ఎందుకంటే రానున్నది సీజను అని నేను కామెంట్ పెట్టా. గో ప్లాంట్ టమోటా క్రాప్ అండ్ గెట్ గుడ్ ప్రాఫిట్స్ మై డియర్ ఫార్మర్స్, ఆల్ ద బెస్ట్. సీజన్ స్టార్ట్ నౌ, సీజన్ ఆరంభమవుతుంది, వెళ్ళండి టమోటా ప్లాంటేషన్ చేయండి, మంచి ధరలు పొందండి, ఆదాయాన్ని దక్కించుకోండి అని అనిల్ రెడ్డి గారు అన్నదాతలకు చెబుతున్నారు. దాని శ్రీరామ గారు, బ్రో వెయిట్ అండ్ సీ ఫ్రమ్ మిడిల్ ఆఫ్ April and May month టమోటా ప్రైసెస్. క్లవర్ పీపుల్ ఓన్లీ డన్ ప్లాంటేషన్ ఇన్ February month. మళ్ళీ అని చెబుతున్నారు. ఏప్రిల్ 15 నుంచి మే నెల వరకు మంచి ధరలు ఉంటాయి. తెలివైన రైతులు ఆల్రెడీ ప్లాంటేషన్ చేసేసారు, వాళ్ళ పని ముగించారని కామెంట్ పెట్టారు. ఇక మనం మరొక కార్డు పరిశీలిస్తే, నా పేరు కేకే, నేను పలంనేరు మార్కెట్లో ఎస్కేప్ మండీలో శాంపుల్ వస్తాయి. మార్చి 15కి రేట్ జంప్ నిజమేనా చెప్పండి. క్లారిటీగా లేదు మెసేజ్. మార్చి 15కి రేట్లు జంప్ అవుతాయా నిజమే చెప్పలేదు. ఇవాళ మార్చి 5వ తేదీన 10 రోజులు ఏదైనా అద్భుతం జరుగుతుందని నేనేది అనుకోవడం లేదు. బట్ వెయిట్ అండ్ సీ. మస్కుమలైన ప్రైస్ చెప్పన్న గారు, సుధా గారు, అంత ఐడియా లేదన్నా. అన్నా మే నెలలో 25 kg బాక్స్ 300 నుంచి 500 దాకా వెళ్ళవచ్చు, 100% గ్యారంటీ అని నేను చెప్తాను. మీరు అనాలిసిస్ చేసి ఏమన్నా పెరిగే అవకాశం ఉందా చెప్పగలరా. మే నెలలో 25 kg బాక్స్ 300 నుంచి 500 దాకా తప్పకుండా అన్న ఆ నెలలో ఆ తల్లి వెళ్ళే అవకాశం ఉంది. ఖచ్చితంగా అమ్మాలి కూడా మే నెలలో. ఇక నారాయణ గారు, అన్న April 5 ರಿಂದ 20 ಪ್ಲಾಂಟೇಶನ್ ಮಾಡುದು ರಿಂದ ಒಳ್ಳೆ ರೇಟ್. April 5 నుంచి తెలుగు ట్రాన్స్లేట్ చేస్తే April 5 నుంచి 20 వరకు మంచి రేట్లు ఆ తోటలకు మంచిగా అవకాశం ఉందని నాన్నగారు కామెంట్ పెట్టారు. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతాజ్, అన్నదాత సుఖీభవ. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు, ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత సుఖీభవ. అన్నదాతల ముఖ్య విజ్ఞప్తి, పై ఫోటోలు కనిపిస్తున్న అబ్బాయి మా అల్లుడే. మతస్థిమితం సరిగా లేదు, మాట్లాడలేడు. మీరు ఎక్కడైనా కనిపించిన పక్షంలో నా నెంబర్కైనా సరే లేదా ఆ ఫోటో మీద నెంబర్గా సరే దయచేసి సమాచారం ఇవ్వండి. పేరు ఫయాజు, మాట్లాడలేడు. నిన్న మధ్యాహ్నం 11 గంటల నుంచి మిస్సింగ్.